దేశంలో ప్రతిరోజు దాదాపు 13,000కు పైగా రైళ్లు ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్యాసింజర్లకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడంతో పాటు రైల్వే ట్రావెలింగ్ని ఎంకరేజ్ చేయడానికి భారతీయ రైల్వే టికెట్ ధరలో కొన్నిసార్లు డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ప్యాసింజర్లకు ఖచ్చితంగా టికెట్ ఉండాల్సిందే. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఓ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి మాత్రం ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. ఫ్రీగా జర్నీ చేయొచ్చు. ఇండియాలో ఫ్రీగా ట్రావెల్ చేసే ఏకైక ట్రైన్ ఇదే కావడం విశేషం. ప్రపంచంలోనే ఎత్తైన డ్యాంలలో ఒకటిగా పేరుగాంచిన భాక్రానంగల్ డ్యాం గురించి మీకు తెలిసే ఉంటుంది. కాంక్రీట్తో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన స్ట్రెయిట్ గ్రావిటీ డ్యాం ఇది. ఈ డ్యాం నిర్మాణ సమయంలో అప్పటి అధికారులు డ్యాం పేరు మీద భాక్రానంగల్ రైల్వే సర్వీసుని ప్రారంభించారు. మొదట్లో ఈ ట్రైన్ని పూర్తిగా డ్యాం నిర్మాణ పనుల కోసం మాత్రమే వాడేవారు. అలా మొదలైన ఈ ట్రైన్ సర్వీస్ నేటికీ కొనసాగుతుండటం విశేషం. అయితే ఈ ట్రైన్ నిర్వహణ బాధ్యతలను భారతీయ రైల్వే కాకుండా భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు చూసుకుంటోంది. భాక్రానంగల్ డ్యాం నిర్మాణ పనుల కోసం హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లా భాక్రా గ్రామం నుంచి పంజాబ్ సరిహద్దులో ఉండే నంగల్ వరకు పనులు పూర్తి చేసి రైల్వే సేవలను ప్రారంభించారు. నిర్మాణ సమయంలో కార్మికులు భారీ యంత్రాలను తరలించడానికి రవాణా ఇబ్బందులు తలెత్తడంతో అప్పటి స్థానిక పాలకులు భాక్రా, నంగల్ ప్రాంతాలను కలుపుతూ రైల్వే మార్గాన్ని నిర్మించారు. (1948లో ప్రారంభమైన డ్యాం పనులు 1963లో ముగియడంతో ఈ రైల్వే మార్గంతో పనిలేకుండా పోయింది. ఈ క్రమంలో ప్యాసింజర్ల సౌకర్యార్థం ఆనాటి నుంచి నేటికీ ఉచితంగా నడుపుతున్నారు. మొదట్లో ఈ రైలుకు 13 బోగీలు ఉండేవని అధికారులు చెబుతున్నారు. కాలక్రమేణా వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కోచ్ల సంఖ్య 3కు పరిమితమైందట. పూర్తిగా చెక్కతో డిజైన్ చేసిన ఈ బోగీలు ప్యాసింజర్లను మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. (1948 నుంచి 1953 వరకు స్టీమ్ ఇంజిన్తో నడిపించి ఆ తర్వాత డీజిల్ ఇంజిన్లకు మార్చారట. ప్రస్తుతం రోజుకు ఈ ట్రైన్కు 50 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. 75 ప్యాసింజర్లను ఫ్రీగా గమ్యస్థానాలకు చేరుస్తూ భాక్రానంగల్ ట్రైన్ సేవలు అందిస్తోంది. కేవలం ఫ్రీ జర్నీ పరంగానే కాకుండా మరో విధంగానూ ప్యాసింజర్లను ఇది ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు భాక్రానంగల్ ట్రైన్ జర్నీ ఒక స్వర్గధామం వంటిది. రానుపోను 27 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన శివాలిక్ కొండలు, జలపాతాలు, గురుపుడెక్క ఆకారంలో ఉండే 2 టన్నెళ్ల మధ్య నుంచి ప్రయాణం 158 మీటర్ల ఎత్తైన రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి మీదుగా దాదాపు అరగంట పాటు సాగే జర్నీ అదిరిపోతుంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి భాక్రా చేరుకుంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నంగల్లో బయలుదేరి 8 గంటల 20 నిమిషాలకు భాక్రా చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు నంగల్ నుంచి బయలుదేరి 4 గంటల 20 నిమిషాలకు భాక్రా చేరుకుంటుంది. ఇలా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ప్రతిరోజు కొన్ని వందల మందిని ఉచితంగా గమ్యస్థానం చేరుస్తోంది.